సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ను పంచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సవాల్కు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగే తొలిపోరిలో విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. కెరీర్లో చివరిలో ఉన్న సీనియర్ ప్లేయర్ల ప్లేస్లో జట్టులో తమ స్థానాలను బలోపేతం చేసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బలమైన టీంను తయారు చేసుకునేందుకు ఈ సిరీస్తోనే శ్రీకారం చుట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఈ సిరీస్కు దూరంగా ఉండి టెస్టులకు సిద్ధమవుతున్నారు. దాంతో ఈ సిరీస్లో కీపర్ కేఎల్ రాహుల్ టీంను నడిపిస్తున్నాడు. గతంలోనూ రాహుల్ కెప్టెన్సీ చేపట్టినప్పటికీ సఫారీలను వారి సొంత గడ్డపై ఓడిస్తే భవిష్యత్తు కెప్టెన్గా అతడికి మంచి మార్కులు పడతాయి. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. టీ20లలో అదరగొడుతున్న రింకు సింగ్ ఈ మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేయనున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో దంచికొడుతున్న సాయి సుదర్శన్, రజత్ పటీదార్ కూడా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. టీ20 సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన తిలక్ వర్మకు ఈ సిరీస్ కీలకం కానుంది. సఫారీ టీంలో స్టార్ ప్లేయర్లు కగిరో రబాడా, అన్రిచ్ నార్జ్ లేకపోవడంతో మేనేజ్మెంటు ఎక్కువ మంది కుర్రాలను పరీక్షించే అవకాశం ఉంది. ఇక బుమ్రా, సిరాజ్, షమి గైర్హాజరీలో అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్ పేస్ విభాగాన్ని ఎలా నడిపిస్తారో అన్నది ఆసక్తికరం. 3వ టీ20 సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ స్పిన్కు సహకరించిన నేపథ్యంలో ఈ మ్యాచ్లోనూ స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇండియా మాదిరిగా సౌత్ ఆఫ్రికా కూడా పలువురు సీనియర్లు, స్టార్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. బౌమా గైర్హాజరీలో మార్క్రమ్ టీంను నడిపిస్తున్నాడు. మరికొద్ది నెలల్లోనే టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ ఉపయుక్తత ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతుండొచ్చు. కానీ పలు కొత్త ముఖాలతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సన్నద్ధత మొదలు కానుంది. ఇప్పుడు ఎక్కువ దృష్టి మాత్రం సిరీస్లో జట్టుకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్పైనే ఉంది. అతడు గతంలోనూ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు సిరీస్ గెలిస్తే దీర్ఘకాలం వన్డే కెప్టెన్సీ లభించే అవకాశాలను కొట్టిపారేలేం. రాహుల్, రుతురాజ్, శ్రేయస్ వంటి వాళ్ళు తమ సామర్థ్యాన్ని ఇప్పటికే చాటుకున్నారు. ఇంకొంతమంది కూడా టీమిండియా భవిష్యత్తు పరిమిత ఓవర్ల ప్రణాళికల్లో కీలకం కావాలని తహతహలాడుతున్నారు. రింకు సింగ్ ఈ ఏడాది ఇప్పటివరకు టీ20లో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతడు వన్డేల్లోనూ సత్తా చాటాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మధ్య జరిగిన వరల్డ్ కప్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకం దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు భారత జట్టును నిర్మించడం ఆదివారం జరిగే తొలి వన్డేతో ఆరంభం కానుంది. 6 నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్కు పెద్దగా ఆకర్షణ లేకపోయినా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగానే ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్పై అందరి దృష్టి నెలకొంది. ఈ సిరీస్లో హిట్ మ్యాన్ వారసుడిగా అతడు నమ్మకాన్ని చూరగొంటే వన్డే కెప్టెన్గా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. రాహుల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్పై జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. తనదైన ముద్ర వేయడానికి సాయి సుదర్శన్, తిలక్ వర్మలకు చక్కటి అవకాశం. పొట్టి ఫార్మెట్లో చెలరేగిపోతున్న రింకు సింగ్ వన్డేల్లో సత్తా చూపేందుకు ఇది సరైనటువంటి ఛాన్స్. భారత స్పిన్ విభాగం బలంగా ఉన్నప్పటికీ ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్లతో కూడిన పేస్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తుంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా పరిస్థితి కూడా టీమిండియా తరహాలోనే ఉంది. డికాక్ రిటైర్డ్ కావడంతో అది పెద్ద లోటు. హెండ్రిక్స్, డుస్సెన్, మార్క్రమ్, మిల్లర్తో జట్టు భారాన్ని మోస్తున్నారు. అయితే రబాడా, నోకియా అందుబాటులో లేకపోవడం టీమిండియా కుర్రాళ్లకు ఊరటనిచ్చినటువంటి అంశం. కాగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం స్టేడియం మొత్తం గులాబీ రంగును సంతరించుకోనుంది. ఇక పిచ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ వేదిక జోహాన్నెస్బర్గ్లోని వాండరర్స్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. గత 4 వన్డేల్లో 3 సార్లు 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఇక మ్యాచ్లో ఆడబోయే తుది జట్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, కులదీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఉండే అవకాశం ఉంది. అటు దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ, డెసెన్, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, ఫెలిక్యాయో, ముల్డర్, బర్గర్, షంషీ, విలియమ్స్ ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 1:30కు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్లో అదేవిధంగా డిస్నీ+ హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు.